కాకపోతే V6 నమస్తే తెలంగాణ పేపర్లు ఇవాళ వచ్చింది. ఇది మేజర్ పేపర్లల్లో అడ్డమైన పంచాయతీ నడుపుతున్నారు, కానీ ఈ పంచాయతీ ఎప్పుడు వస్తలేదు, మాట్లాడతలేరు. 1 కాదు 2 కాదు 3 కాదు 4 కాదు, వేల కోట్ల స్కామ్ ఇది. తగ్గేదలా అని మనం మాట్లాడుతాం చూడు. ఎర్రచందనం ఎవడు చూడొచ్చిండో మనకు తెలియదు, కానీ ఇది తెలంగాణ తెల్లచందనం, PDS రైస్. దీన్ని ఏమంటారు తెలుసా? కోడ్ లాంగ్వేజ్లలో స్మగ్లర్లు ₹1 వాలా రైస్, దీన్నే ₹1 వాలా రైస్ అని చెప్పి మాట్లాడతారు. కట్ చేసి చిట్టా లోపలికి పోతే తెలంగాణ PDS రైస్ పోల్ట్రీలకు పోతున్నది. గరీబోన్ ఇంటికి వచ్చే ధాన్యం కోడిలలో పోల్ట్రీలకు పోతున్నది. కేవలం టైమ్స్ ఆఫ్ ఇండియా April 16, 2024 కథనం ప్రకారము 45 FIRలు బుక్ అయినాయి అని అంటే పూరగల్ల మజాకా. ఈ PDS రైస్ కిందికి చూస్తే మనము కరీంనగర్లో ఇది ర్యాంపెంట్ కరప్షన్ నడుస్తుందట. యావత్ తెలంగాణ ఒక ఎత్తు అయితే మన కరీంనగర్ ఒక ఎత్తు అంట ఈ రేషన్ బియ్యం స్మగ్లింగ్లో. అందులో సుందిల్లా బ్యారేజ్ అయితే హబ్ అంట, రైస్ స్మగ్ల్ చేసి మహారాష్ట్ర తీసుకోవనికే. దీన్ని ముద్దుగా ఏమని పిలుచుకుంటారు? ₹1 వాలా కోడ్. నేను అంటలేని, ఇది సాక్షిలో వచ్చిన కథనం September 18, 2020. సుందిల్లా బ్యారేజ్ దీనికి కేంద్ర బిందువు స్మగ్ల్ చేయనికే. గిరీష్ గడ్ మాట్లాడతలేడు. తెలంగాణ టుడే 2024 November 22కి వచ్చిన కథ. దీన్ని చెక్ చేయనికే ఏం సిస్టమ్ లేదు. మాల్ ప్రాక్టీసెస్ కులయాం. లిక్కర్ ఫ్యాక్టరీలలో కూడా మీకు ఈ PDS రైస్ పోతుందంటే నమ్ముతారా అని చెప్పి మాట్లాడితే, PDS రైస్ అనేది కేవలం తెలంగాణకు పరిమితం కాలే, కాకపోతే తెలంగాణ ర్యాంపెంట్ ఉన్నది. ఇది ఆంధ్రాకు కూడా పుల్లు వాకింది. సుమారు 15 మిలియన్ మెట్రిక్ టన్స్ ఆఫ్ ఏదైతే రైస్ ఉందో, సుమారు 48,537 కోట్లు కాకినాడ పోర్ట్ నుంచి 3 సంవత్సరాల వారిగా ఎక్స్పోర్ట్ అయిపోతూ పోయిందంట. అంటే మన పక్క రాష్ట్రానికి కూడా వాకింది ఇది. COVID-19 పాండమిక్లా సుమారు 6,300 కోట్లు మిస్ అప్రోప్రియేట్ అయినాయట. ఇండియా టుడే December 4, 2024 కథనం ప్రకారము 10 మిలియన్ మెట్రిక్ టన్స్ ఆఫ్ రైస్ వర్త్ ఆఫ్ 48,537 crores కాకినాడ పోర్ట్ నుంచి 3 సంవత్సరాలలో ఎగిరిపోతే ఎంత బాగుంటుంది అని చెప్పి పాయ. COVID-19 టైంలలో కూడా అయితే వీళ్ళు ఏమని చెప్తారు అంటే సిట్టు పెట్టిర్రు హిందూ కథనం ప్రకారం 3 సంవత్సరాలల్లా. ఇక మీరు చూడండి ఫ్రెండ్స్, 3 సంవత్సరాలల్లా ఎగిరిపోతే అని అన్నాం కదా. గన్నవరం పోర్ట్ నుంచి 2,20,289 టన్నులు, కృష్ణపట్నం నుంచి ఇడనైతే 23,51,218 టన్నులు. అదే మళ్ళా మన ఎక్కడ నుంచి విశాఖపట్నం నుంచి యూనిట్ 38,02,000 టన్స్. ఇక లార్జెస్ట్ ఎక్స్పోర్ట్ 1,31,18,346 అంటే 1.31 crore టన్స్ కాకినాడ పోర్ట్ నుంచి పోయిందట. ఇక మీరు అర్థం చేసుకోరు స్మగ్లింగ్ ఎంత పెద్దగా ఉందో. అసలు PDS రైస్ అనేది పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్, ఒక ఫుడ్ సెక్యూరిటీ మన గరీబోళ్ళకు. 3 పూట్లల్లా అన్నం తినే ఒక పథకం. ఇది ఎవరికి ఇచ్చినాం? గరీబోళ్ళకి ఇచ్చినాం. ఈ రైస్ డిస్ట్రిబ్యూషన్ని మనము ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇచ్చినాం గరీబోళ్ళకు. కాకపోతే ఈ స్మగ్లర్లు ఈ PDS రైస్ని ఏమని పేరు పెట్టుకున్నారు? ₹1 వాలా రైస్. వేరియస్ చెక్ పోస్టుల దగ్గర ఏంద్రాబాయ్ లోపల అంటే ₹1 వాలా రైస్ అని అన్నాం అంటే నీ ట్రక్ వెళ్ళిపోతుంది లోపలికి. ఇక నీ ట్రక్కు లోపలికి వెళ్ళిపోతుంది. March 16, 2024 నాటి కథనం చెప్తున్నా ఫ్రెండ్స్. 45 FIRలు ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ కింద తెలంగాణలో PDS రైస్ స్మగుల్ చేస్తున్నారని బుక్ అయినాయని అంటే పూరగల్ల మజాకా. 45 FIRలు. రేషన్ డీలర్లు ఎవరైతే ఈ PDS రైస్ని పరిచయం చేస్తున్నారు కదా, దీన్ని 8 నుంచి 10 రూపాయల పర్ కిలోగ్రామ్ కొంటున్నారు. ఇల్లీగల్గా దీన్ని 12 నుంచి 15 రూపాయలకు అమ్ముతున్నారు. మహారాష్ట్రలోనైతే ఏకంగా దీని డిమాండు 25 నుంచి 30 రూపాయలు. అగర్వాడ్ 8 రూపాయలకు కొని 12 నుంచి 14, 16 రూపాయలకు అమ్మినా కానీ ప్రాఫిట్ ఉన్నది. మహారాష్ట్రకు తీసుకుపోయింది అనుకో సుందిల్లా బ్యారేజ్ ద్వారా ఎంత వస్తుంది దానికి? 25 నుంచి 30 రూపాయల కేజీ వస్తున్నది. మేజర్ కేసెస్ 45 FIRలు ఎక్కడెక్కడ బుక్ అయినాయి రాబాయ్ అని చెప్పి జర విశ్లేషణ చేసి చూస్తే కరీంనగర్, మెడిచల్, మల్కాజ్గిరి, రంగారెడ్డి, భువనగిరి చెక్ పోస్టులలో తగ్గేదలే ₹1 వాళ్ళ తెల్ల బంగారం పోతుంది దాటి.
రాష్ట్రం దాటి. ఈ ర్యాకెటీర్స్ ఏదైతే చేస్తున్నారు కదా ఇల్లీగల్గా ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు కదా పీడిఎస్ రైస్ని ఫస్ట్ గోడౌన్లోకి తీసుకుపోతారు. గోడౌన్లోకి తీసుకుపోయి నిలువ చేసి దాని తర్వాత జర అక్కడక్కడ కాగానే జర గ్రీన్ సిగ్నల్ ఉన్నది అని చెప్పి కూ అని ఇట్లా సిగ్నల్ ఇస్తుంది కదా కోకిల చెక్ పోస్ట్ల దగ్గర కూ అని అనగానే కథం ఇక పోల్ట్రీ ఫామ్లకు అక్కడికి పోతుంది. సుందిల్లా బ్రిడ్జు, అన్నారము, కాళేశ్వరము ఇవన్నీ స్మగ్లింగ్ యాక్టివిటీల కేంద్రాలు వీళ్ళన్నిటికీ కేంద్రాలు. మహారాష్ట్రలోనైతే దీని డిమాండ్కి తారాస్థాయికి ఉన్నదని చెప్పి మనము చెప్పుకున్నాం. వెనకటికి ట్రైన్ సర్వీసెస్ వాడుతుండేనట. ట్రైన్ సర్వీసెస్లో విజిలెన్స్ డిపార్ట్మెంట్ నిఘా పడ్డదని చెప్పి వద్దు అని చెప్పిరట. టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం ఫ్రెండ్స్ చూడుండ్రి, డ్రైవర్స్ ఆఫ్ ది వెహికల్స్ ఎవడైతే పట్టుడుపోయిన డ్రైవర్స్ ఉన్నారో వాళ్ళు ఏం చేసిరంట అంటే మేము రైస్ బ్యాగ్లను అన్ని కరీంనగర్లో లోడ్ చేసినాం, దాని తర్వాత ఎల్లంకి వీరేన్ కుమార్ ఆఫ్ సిరోంచా ఆయన చెప్పినందుకు పంపించినామని చెప్పిండు. వీరేన్ కుమార్ని క్వశ్చన్ చేస్తే కాప్స్ ఏమని చేసిరంటే వేరియస్ పార్ట్స్ ఆఫ్ తెలంగాణ తక్కువ ధరకు కొని తెలంగాణ మిల్స్ నుంచి మళ్ళీ మేము హై ప్రైజర్కి తీసుకుంటామని చెప్పిండ్రు. ఆ తాలూకా వీరభద్ర ఇండస్ట్రీసు, శ్రీ సాయి ఇండస్ట్రీసు, లక్ష్మీ ఇండస్ట్రీసు, సుధా ఇండస్ట్రీసు, సాయి లక్ష్మి ఇండస్ట్రీసు, మారుతి ఇండస్ట్రీసు, రాజరాజేశ్వరి ఇండస్ట్రీసు, మణికంఠ ఇండస్ట్రీసు వీళ్ళందరి పేర్లు ఇంట్లో పెట్టిండ్రు. ఎంత సీజ్ చేసిర్రా భయ్ అని చెప్పి మాట్లాడితే 767 క్వింటల్ల పీడిఎస్ రైస్ని ఇప్పటిదాకా సీజ్ చేసిర్రు. ఈ పీడిఎస్ రైస్ని కేవలం కోడ్ల ఫార్ములకే కాదు, జుమ్ బరాబర్ జుమ్ షరాబీ దో గూట్ ముజే బి పిలా దే షరాబీ ఆఖిర్ హోతా హై క్యా అనంటే రైసు స్మగ్ల్ అవుతుంది. సీరియస్గా చెప్తున్నా. లిక్కర్ దాంట్లో కూడానట స్పెషల్ ఆపరేషన్ టీం దీని మీద చేజ్ చేసి పడితే 2 ట్రక్లు మళ్ళీ దొరికినాయి, 2 ట్రక్లు కరీంనగర్లో దొరికినాయి. 2 ట్రక్లు దొరికినాయి కరీంనగర్లో దొరికినాయి. 340 క్వింటల్ల పీడిఎస్ రైస్. వాళ్ళకి చెప్పే ప్రకారం ఏందని అంటే ఎక్సైజ్ ఆఫీసర్లు ఇక్కడ ఏం డిస్టిలరీ లేవురా భయ్, అట్లెట తయారవుతుందో మాకు అర్థమైతలేదు, ఫర్మెంట్ చేసి ఎట్లా రైస్ని సోక్ చేసి ఫర్మెంట్ చేసి లిక్కర్ తయారు చేస్తున్నారట. ఇక్కడ డిస్టిలరీ లేవురా భయ్ అట్లెట్లా చేస్తున్నారంటే మళ్ళీ ఈడికి వేరే దగ్గర తీసుకుపోతున్నారు, లేదా అక్కడికి వచ్చి ఇక్కడ తెచ్చి పెడుతురా స్టోర్ చేస్తున్నారు అనేది ఓ పెద్ద భర్జన నడుస్తుంది అఫీషియల్స్కి. దీని కథ ఏమైంది ఇంతవరకు తెలియదు మనకు. సైబరాబాద్ పోలీస్ దీని మీద ఇన్వెస్టిగేషన్ చేస్తుందట. ఇప్పటికీ 600 మెట్రిక్ టన్నుల సబ్సిడైజ్డ్ రైసు ప్రతి నెల తెలంగాణ నుంచి నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ మార్కెట్లకు అమ్ముడు పోతుందట. మళ్ళా ఎన్ని వందల కోట్ల ఖజానాకు తెలంగాణకు నష్టం జరుగుతుంది రేవంత్ రెడ్డి అని చెప్పి అడిగితే డైవర్జన్ టాక్టిక్స్ ఇప్పటికి ఇంకా స్టార్ట్ కావాలి, పేపర్ తీస్తే స్టార్ట్ అవుతుంది. ఇప్పటిదాకా వీటిని ఎట్లా చెక్ చేద్దామని అనేది తర్జన భర్జన. యాసంగి పంటది మేము ఇంకా చూస్తున్నాం. ఈడ వందల వేల లక్షల టన్నులు సంకనాకి పోతా ఉంటే ఇంకా తర్జన భర్జన చేస్తున్నారు రూల్స్ ఫ్రేమ్ చేయనీకే. అదే యూట్యూబర్లను మాత్రం ఫ్రేమ్ చేసి గుడ్డలోడ తీసి కొట్టాలనే తత్వం అసెంబ్లీలో డిస్కషన్ అవుతుంది. డిజాస్టర్ మేనేజ్మెంట్ కింద క్రౌడ్ మేనేజ్మెంట్ చేయడానికి ఇంకా ప్రభుత్వానికి చేత కాదు. లక్షల టన్నుల పైసా ఖజానాను దోసుకొని పోతుంటే గ్రనైట్ మాఫియా మీద ఉక్కుపాదం పెట్టనీకే చేత కాదు. పీడిఎస్ రైస్ వేల కోట్ల స్కామ్ జరుగుతుంటే, గరీబోడికి గండి కొడుతుంటే, రైతులకు గండి కొడుతుంటే దీనికి రూల్స్ అండ్ ప్రొసీజర్స్ ఇంతవరకు ఫ్రేమ్ కాలే. నేను ఆధారాలతో మాట్లాడతా, పెడతా ఇప్పుడు స్క్రీన్ షాట్. సివిల్ సప్లైస్ ముక్కు కిందకే నడుస్తుంది ఇదంతా స్కామ్. చెక్కబదన చేసుకుంటా కూసోని ఉన్నారు. బలా ఛాంగు బలా అహో దొరికావు దొర్రో దొంగోళ్ళ దొర్రో అని అనుకుంటా. వీడికి ఆగిపోయిందా అంటే వీడికి కాదు, స్టాక్ డైవర్షన్స్. పోలీసు వాళ్ళు ఏం చెప్తారంటే అసలు విజిలెన్స్ వాళ్ళు అసలు యాక్టివ్ ఉన్నారా? అసలు విజిలెన్స్లు ఇప్పటిదాకా కేసులు ఎన్ని బుక్ అయినాయి? ఆ బుక్ అయిన వాళ్ళందరూ చక్కగున్నారా, చల్లగున్నారా, జైళ్ళల్లో వెనకకున్నారా, వాళ్ళ ఆస్తులు జప్తు అయినాయా? పెద్ద మాటలు మాట్లాడుతుంది మళ్ళీ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్. ఇప్పటిదాకా ఏం సీరియస్ యాక్షన్స్ తీసుకున్నది ఈ రేషన్ బియ్యం మీద అనంటే ఇప్పటిదాకా క్వశ్చన్ మార్క్. ఎందుకు అడుగుతున్నానంటే ఏదైనా ట్రక్ పోతుందంటే దానికి జీపీఎస్ పెట్టాలి కదా, ఏడికి పోతుందో ఇది అని చెప్పేదాకా. ఆ డెస్టినేషన్ పోయేదాకా జీపీఎస్ ఉండాలి కదా. ఎందుకంటే ఇంత లొల్లి అవుతుంది అన్నకో జీపీఎస్ ఉంటే నీకు ఎంత 200-500 రూపాయలు వస్తుంది రా జీపీఎస్ పెట్టొచ్చు కదా. ఓ బయోమెట్రిక్ సిస్టమ్ వాడాలి కదా. వద్దు, డిజిటల్గా ఏమి ఉండొద్దు, ఆన్లైన్ ఏమి ఉండొద్దు, ఏదైనా పొలిటికల్ లైన్లోనే ఉండాలి. ఆన్లైన్ ఉంటే పరేషాన్ కదా. మా ఇంటికి వచ్చే దుడ్డి రాదు కదా దుడ్డి
రాదు కదా, డిజిటల్ చేయొద్దు. ఇంకా హైలైట్ చెప్తా చూడిగా, ఇగో ఇది చూడు రీడా. విజిలెన్స్ డిపార్ట్మెంట్ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్లు ఇంతవరకు చేయలే. నేను అదే మాట్లాడుతున్నా, ఎట్లా క్రాక్ డౌన్ చేయాలి ఈ స్కామ్ల మీద అని. కలర్ఫుల్ 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 చిలక నీతో కలర్ ఫోటో దిగుతా, పాట మంచిగా ఉంటుంది మీకు విననీకే. కాకపోతే నాకు కడుపు కూడా మండుతుంటుంది ఇక్కడ స్కాములు జరుగుతుంటే కోట్ల రూపాయలు. అరే నువ్వు నేను ట్యాక్స్ కడుతున్నాం రా భయ్, నీకు నాకేం మిగులుతున్నది అని అంటే కలర్ఫుల్ బ్లాగులల్లా 25 రూపాయలకి 25 కిలోలు ఉన్నది అని చెప్తారు. ఆ 25 కిలోలు ఉన్నదని ఎవడు జోకొచ్చే, ఎవడు జోకకపోయే. ఇప్పటిదాకా హోలోగ్రామ్లు లేకపోయాయి. రైస్ బ్రాండ్, ఇది ఆ బ్రాండ్, ఇది ఈ బ్రాండ్, ఇది ఈ బ్రాండ్, అది ఆ బ్రాండ్. ఇలా బ్రాండ్లలో మనం వాడడానికి హోలోగ్రామ్ ఉండాలి కదా. మళ్ళీ అసలు ఆ బ్రాండ్కి రిజిస్ట్రేషన్ ఉందా ఫస్ట్? అకార్డింగ్ టు రూల్స్ ప్రైస్, అసలు ప్యాకింగ్ డేట్ ఎప్పుడు ఉంది, కంపెనీ డీటెయిల్స్ ఏంది, అడ్రస్ ఏంది, ఎవడు ఎట్లా సప్లై చేసిండు, ఇవేముండయి. కలర్ఫుల్ శిలక నీతో కలర్ ఫోటో దిగుతా. సెంట్రల్ గవర్నమెంట్ 5% ట్యాక్స్ ఏదైతుందో అది కూడా తీసేసారు. ఎక్స్ పైసలకు అమ్మాలని అంటే దానికంటే ఇంకెక్కువ రేటుకి అమ్ముతున్నారు వీళ్ళు. ఆర్టిఫిషియల్ షార్టేజ్ క్రియేట్ చేస్తారు, సీక్రెట్ వేర్ హౌస్లు పెడతా ఉంటారు. 60 నుంచి 65 కిలోలు క్వింటల్ ప్యాడీ మిల్ల నుంచి మనకు వస్తే కన్వర్టెడ్ రైస్ చేసినప్పుడు అవి ఆ లెక్కలకి తీసుకొని చూస్తే వీళ్ళు ఒక రేటుకి అమ్మేది వీళ్ళు 6,000 రూపాయలకు అమ్ముతున్నారు. అంటే ఇక ఈ బ్రాండ్కి ఒక్కొక్క బ్రాండ్కి వీళ్ళు ఎన్ని కోట్లు సంపాదిస్తున్నారో చూడండి. కరీంనగర్ డిస్ట్రిక్ట్కి ఇట్లా మనం తీసుకొని చూస్తే కొన్ని రైస్ మిల్స్ ఏవైతే బంద్ చేసి ఉంటాయి చూడు, దానిలో ఆ మెషినరీని మళ్ళీ వీళ్ళు మంచిగా ఓవరాల్ చేసి పాలిష్డ్ రైస్ చేసి ఫైన్ వెరైటీ ఆఫ్ రైస్ నమ్ముతున్నారు. రీసైక్లింగ్ ఆఫ్ ది పీడిఎస్ రైస్ ఓపెన్ సీక్రెట్ ఇవ్వాల. ఒక పాట ఉంటుంది చూడు, బాబూజీ జరా ధీరే చెల్లో బిజిలీ గిరి పీడిఎస్ రైస్ గిరి యాపే రైస్ గిరి యాపే రైస్ గిరి అని. గిరి అంటే మళ్ళీ నేను కాదు, ఇస్పే గిరి ఉస్పే గిరి ఐసే గిరి అని చెప్పి నన్ను అనకుర్రి. నేను చెప్తున్నా స్కామ్ గిరి మీ మీద, నేను అది చెప్తున్నా. మీకు అర్థమవుతుందా? ఈడికి ఆగిపోయిందా అంటాడు, ఈడికి ఆగలే మళ్ళీ ఇంకా పెద్దగా ఉంటుంది పంచాయతీ. జర చూడు గట్టు ఉంటుంది మళ్ళీ పీడిఎస్ రైస్ స్కామ్ అంటే. హైకోర్టులో ఏం చేసి తెలుసా, 45 ఎఫ్ఐఆర్లు పడ్డాయి కదా. ఈ మిల్లర్లు అందరూ పోయి సార్ మై లార్డ్షిప్ మా మీద అంత కేసులు బుక్ చేసిరు సార్, మేము నీతి నిజాయితీ సత్యహరిశ్చంద్రుడు ఆయన పోయిన తర్వాత ఆయన వంశోద్ధారకులం సార్, మేమే పుట్టినాం, ఇగో మమ్మల్ని కోస్తే రక్తం రాదు సార్, నిజాయితీ వస్తుంది ఇట్లా పేపర్ల చిట్టా అని చెప్పారు హైకోర్టులో. అవునా అని చెప్పింది హైకోర్టు చెప్పి ఇది మీరు చదువుకోరు, ఇక నేను మాట్లాడతలేను హైకోర్టు ఏమని చెప్పిందో. మీకు ఒకటే ముచ్చట చెప్తున్నా ఫ్రెండ్స్, ఈ పెద్దగా నేను అంతా చదువుతలేను ఇంట్రెస్ట్ ఆఫ్ ది టైంలో. సింపుల్ ఒక ఈక్వేషన్ చెప్తున్నా ఆధారాలతోనే. ఇప్పుడు చూడుర్రి, 47 lakh ton paddy had to supply 31 lakh ton of rice to the state, which they did not. The officials found that the supply was only 347 ton of rice till now. అంటే 47 లక్షల టన్ ప్యాడీ చేస్తే 31 లక్షల టన్ రైస్ రావాల్సింది. ఎంత వచ్చింది? 347 రైసే వచ్చింది. లక్షలలో రావాల్సింది 347 టన్ వచ్చింది. ఎంత అమ్ముక దొబ్బినరు, ఏడేడ జాగలు కొన్నారు, ఏడేడ తీసినరు. నేను రేవంత్ అన్నకు మంచిగా డేటా ఇస్తున్నా, కాకపోతే ఈ డేటా ఉక్కు పాదం మోపు అని అంటాడు ఆయన. దాని తర్వాత సంచులలో తుక్కు నోట్లు నింపు అని అంటారు తర్వాత. ఎందుకంటే గ్రనైట్ మాఫియాలో 750 కోట్లు బ్రెత్లెస్ చెప్తున్నా స్కామ్ని. శంకర్ మహాదేవన్ కంటే ఖతర్నాక్ చెప్తలేను నేను. ఏం చేసిరు మళ్ళా? తెలంగాణ రాష్ట్రం దరిద్ర రాష్ట్రం కాదు సార్, ధనిక రాష్ట్రమే. మీ రాజకీయ నాయకులు ధనిక రాష్ట్రాన్ని దరిద్ర రాష్ట్రం చేసి దానికి చెప్తున్నారు. వీడికి ఆగిపోలే, థౌజండ్స్ అండ్ క్రోర్స్ ఆఫ్ స్కామ్ జరుగుతున్నది తెలంగాణలో. థౌజండ్స్ ఆఫ్ క్రోర్ స్కామ్ జరుగుతున్నది. ఎట్లా గిరీష్ అని చెప్పి మాట్లాడితే ఇప్పుడు చెప్తా ఫ్రెండ్స్, ఇనుండ్రి చదువుండ్రి, మీకోసం డేటా తీసుకొచ్చిన. సుమారు 18,000 కోట్ల ఏదైతే ప్యాడీ ఉండెనో, వడ్లు ఉండెనో, అవి మిల్లర్ల పర్సనల్ ఇన్వెస్ట్మెంట్లు, స్పెషల్ రియల్ ఎస్టేట్లకు వాడినరంట.
థౌజండ్స్ అండ్ క్రోర్స్ ఆఫ్ కరప్షన్ జరుగుతుంటే స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్లు లేవు, ట్రాన్స్పోర్ట్లు లేవు, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ సేల్స్ కరెక్ట్గా లేవు. ఓ ఫార్మర్ వడ్లు తీసుకొని వస్తాడు కలెక్షన్ సెంటర్ల దగ్గరికి, సివిల్ సప్లైస్ డిపార్ట్మెంటు ఏదైతే క్వాలిటీ వెయిట్ చెక్ చేయాలనో, టార్పాలిన్ ఫెసిలిటీస్లు ప్రొవైడ్ చేయాలనో, ప్యాడీలకు క్లీన్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయాలనో యార్డ్ల దగ్గర, గోడౌన్ల దగ్గర చేస్తుందా లేదా? మీకు వదిలిపెడుతున్న ప్రశ్నని. అసలు ఇది ఏమవుతుందంటే కంప్లీట్గా డిస్క్రిప్షన్ ఆఫ్ ఆఫీసర్స్కే, మంత్రులు కమిషనర్లు వీళ్ళంతా ఆఫీసర్ల, ఎందుకంటే ఆఫీసర్ల నుంచి సంచులు పోతాయేమో కదా. నేను అవినీతి పరుల గురించి మాట్లాడుతున్నా. అసలు వేస్టేజ్ ఎంత అవుతుందని కూడా నాకు తూకం బట్టి చెప్పిండా? వేస్టేజ్ పర్సంటేజ్ ఎంత ఉందని అనేది డిస్కషన్ జరుగుతుంది రాష్ట్రంలో. లోకల్ లీడర్లు, దొంగ మిల్లర్లు వీళ్ళందరిది చేతులు కలిపి కొల్యూషన్ నడుస్తుంది. ఇక డిఎస్ఓ ఆఫీసర్లు అయితే ఏ సెంటర్కి ఎంత అలాట్మెంట్ ఇచ్చిండన్నది దానికే తెలియదు. మనం బరం చల్ తీసుకోపో అయిపోయి ఇష్యూ క్లోజ్. ఇక ఆడికేనే ఆఫీసర్ల సంఖ కింద చెయ్యవుడు పెట్టిండు, ముడి కింద ముద్దెవుడు పెట్టిండు అన్నది ఎవడికి తెలియదు. ఆ మూటల పైసలు పడితే సాల్. స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్లు లేకపోయి ఇప్పటిదాకా. రైతన్నలకు 5.60 per క్వింటల్ హమాలి ఛార్జెస్ ఇస్తారు. కానీ యాక్చువల్గా రైతులకు అయ్యేది 30 రూపాయల కంటే ఎక్కువ అవుతుంది క్వింటల్ ఛార్జెస్కి. రైతన్న అవమానపడుతూనే ఉన్నాడు, రైతన్న నష్టపోతూనే ఉన్నాడు. ఇది ఎవడు కట్టాడు? మళ్ళా అబ్నార్మల్ డిలే అవుతుంది మేకింగ్ పేమెంట్స్లా, ఎస్పెషలీ చిన్న చిత్కా రైతులకు. మిల్లర్స్ ఆర్ ఫోర్స్డ్ టు గ్రీజ్ మోర్. సన్న రకం కావాలి, సైజ్ 0 కావాలి, వీళ్ళంతా సన్న రకం కావాలి. రైతులను ఇబ్బంది పెడతా ఉంటారు. పీడిఎస్ రైస్ ఏదైతుందో గవర్నమెంట్ 1 రూపాయికి ఇస్తుంది ఫ్రెండ్స్ గరీబులకు. బట్ ఏజెంట్లు ఎక్కువ మట్టుకు ఈ రైస్ని కొనకుండా, అలా కొననీయకుండా 8 రూపాయల కిలో లెక్క నడిపిస్తూ ఉంటారు. 30% ఆఫ్ ది రైస్ ఏదైతుందో పీడిఎస్ రైసు బోకస్ రేషన్ కార్డులతో తీసుకుంటారు. అసలు రేవంత్ రెడ్డి సర్కార్ ఫస్ట్ గిట్లా చిత్తశుద్ధి ఉంటే, ప్రజా పరిపాలన అని మాట్లాడితే అసలు ఫస్ట్ రేషన్ కార్డులు ఎంతమందికి ఇచ్చిందనే దానికంటే ముందు బోకస్ రేషన్ కార్డులు ఎంతమంది దగ్గర ఉన్నాయి అని పంచాయతీ మొదలెట్టాలి. ఆడికి అసలైన సిసలైన మారల్ ఆఫ్ ది స్టోరీ మొదలవుతుంది ఆడికి. గన్నీ బ్యాగ్స్ ఏవైతే యూజ్ చేస్తారు కదా ఫ్రెండ్స్, అది నాకు తెలిసి 2 సార్ల కంటే ఎక్కువ యూజ్ చేయొద్దు. వాడో 4-5 సార్లు వాడు, నీదేం పోయింది నాదేం పోయింది, తుడుచుకో పిండుకో తుడుచుకో. బోగస్ బిల్స్ ఇక దాని గురించి నేను చెప్పనక్కర్లేదు. నీ ఇల్లు బంగారంగాను, నా ఇల్లు సింగారంగాను నడుస్తుంటుంది కోరస్. స్టేట్ గవర్నమెంట్కి లాసులు అవుతుంటే ఇవన్నీ సంబంధం లేదు. ఆఫీసర్స్ కోటా ఏదైతే ఉంటుందో వాళ్ళే ఆర్టిఫిషియల్ షార్టేజ్ క్రియేట్ చేసి కరప్షన్ చేస్తారు. మళ్ళీ దీని మీద ఎవడు మాట్లాడతాడు? మిల్లర్స్ ప్యాడీ రైస్ని డైవర్ట్ చేస్తారు, ఫిజికల్ స్టాక్స్ మిల్స్లల్లో పెట్టరు. ఇన్స్పెక్టర్లు ఎవరైతే ఉంటారో ఐఏఎస్లు వాళ్ళంతా బ్యూరోక్రసీ, వాళ్ళు కూడా ఈ రెసిస్టెన్స్ని తట్టుకునే కెపాసిటీలలో లేరు. గవర్నమెంట్కి ఇంత హ్యూజ్ లాస్ నడుస్తుంది. ఇక ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ఏదైతే ఉంటుందో ఎక్స్ట్రా క్వింటల్కి 340 రూపాయలు. మేము ఇన్నిసార్లు స్టోర్ చేసుకుంటున్నాం, మీరు లారీలు పెడతలేరు, ఏం పెడతలేరు, మా గోడౌన్ కిరాయిలు కడుతున్నారు అని ఇట్లా దొంగ ఏడుపులు కనిపిస్తాయి వీళ్ళకు. ఆ సినిమాలలో ఇట్లా చుక్కలు వేసుకుంటారు, నీళ్ళు వస్తాయి. మళ్ళీ 340 రూపాయలు ఎక్స్ ఇస్తారు. ఆ 340 రూపాయలు ఇచ్చి నాకేం లేదా చాయ్ పైసలకు. అమ్మ గవర్నమెంట్ ఉద్యోగం చేసేటోడు చాయ్ పైసలు అడిగితే. మురార్జీ దేశాయికి వచ్చిన రోగం వీళ్ళకి రావాలి, ఉచ్చదాగే రోగం. అప్పుడు నీ నువ్వు దాక్కోవాల్సి వస్తుంది. అవినీతి పరులకు ఇదే శిక్ష ఉండాల్సి వస్తుంది. మంచోళ్ళు ఉండరొచ్చు, నేను కాదని అంటలేను, మంచోళ్ళు ఉండరొచ్చు. కాకపోతే ఇలా చెడోళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కదా. నో వండర్ ద సివిల్ సప్లై కార్పొరేషన్ ఇప్పటికి దాని మీద ఉన్న అప్పు 2014లో 1400 కోట్లు ఉంటే, సివిల్ సప్లైస్ మీద ఉన్న అప్పు 1400 కోట్లు ఉంటే 2024కి వచ్చేసరికి ఇంకా 2025లో ఎంత అయిందో తెలియదు మనకు. 60,000 కోట్లకు అప్పు పోయింది. అది మళ్ళీ ఈ ఫిజికల్ స్టాక్లు ఇట్లా ఏమైనా చేస్తుర్రా నాకు తెలియదు. స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్లు లేవనన్నా చూడు. చూడుర్రి గిరీష్ గారు మాట్లాడతలేడు. ఇది అన్న మీ నెట్వర్కేనే రేవంత్ అన్న, అనుమూల బ్యూరో నెట్వర్క్ ABN ఆంధ్రజ్యోతి. ఏం రాసిందో, ఎప్పుడు రాసిందే ఇది? June 24, 2025 మొన్ననే. యాసంగి ధాన్యం టెండర్లు రద్దు. ఎందుకు మీకు వద్దు, అందుకే అవి రద్దు. చూడుర్రిగా రాష్ట్ర ప్రభుత్వం యాసంగి 2022-2023 ధాన్యం టెండర్లను రద్దు చేసింది. ఈ నెల 11 నాటికి గడువు పూర్తి కావడం,
అప్పటికే గుత్తేదారుల నుంచి పౌర సరఫరాల సంస్థకు చెల్లింపులు నిలిచిపోవడంతో టెండర్లు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. 18 లక్షల టన్నుల ధాన్యం సొమ్ము రికవరీ కాగా మిగిలిన 20 లక్షల టన్నుల సంబంధించిన సొమ్మును ఎలా రాబట్టాలనే అంశంపై తదుపరి మంత్రివర్గ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటున్నట్లు సమాచారం. ప్రభాస్ గారి సినిమా ఉంటుంది చూడు ఒకటి, ఊహలు, మీరు అసెంబ్లీలో కూర్చున్నట్టు, పీడిఎస్ రైస్ మీద చర్చించినట్టు, రావాల్సిన ధాన్యం మీద ప్రొసీజర్లు పెట్టినట్టు, ఊహలు. మా బతుకు గిట్లనే ఉన్నది. తెలంగాణ ఓటర్ ఏమంటుండో తెలుసా? ఉయ్యాలైనా జంపాలైనా అన్నీ నీతోనే అనుకొని బతుకుతున్నాం మేము. పేపర్లలో వచ్చిన కథనాలు, ఒకడు 7,000 అంటాడు, ఒకడు 18,000 ప్రాపర్టీలో కొన్నారు ఇల్లు అని అంటాడు, ఒకడు 10,000 కోట్లు అంటాడు. భరాల్ స్కామ్. దీని మీద డిస్కషన్ ఎవడు చేస్తలేడు. ఆధారాలు చూపించి కోట్లలో నడుస్తున్న పంచాయతీలు. టైమ్స్ ఆఫ్ ఇండియా June 9, 2024కి ఇంత పెద్ద పంచాయతీ ఇచ్చి 47 లక్షల టన్నుల వడ్లుకు మనకి ఎంత రావాలి? 31 లక్ష టన్నుల రైస్ రావాలి. వచ్చింది ఎంత? 347 టన్స్. అంటే ఎన్ని లక్షల టన్నులు ఇలా బొందల మీద పెట్టుకున్నారో చూడండి. చిత్రగుప్త్ వ్యూస్ కోసం పనిచేయం, న్యూస్ కోసం కూడా పనిచేయం. నిజాయితీ నిర్భయంగా, నీతి నిజాయితీ నిర్భయంగా, నిబద్ధతతో చెప్పే ఛానల్ భారత్ మాతాకి జై. ఇక మీ ఇష్టం తర్వాత.